హలో పీపుల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము మీ సాయి స్పందన సందీప్. ఇది మా ఫస్ట్ వ్లాగ్. మీరు ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఫస్ట్ థింగ్, నాకు ఆల్మోస్ట్ 1.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐ జెన్యూన్లీ థ్యాంక్ దెమ్. ఎందుకంటే మీ వల్లనే నేను ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఆల్మోస్ట్ 2 years నుంచి నా జర్నీలో ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ నేను యాక్చువల్గా ఈ 1.4 సబ్స్క్రైబర్స్ని నీట్గా ఒక నోట్స్లో రాసుకున్నాను అనమాట. బికాజ్ ఫేమస్ అయినాక సారీ, అంత పెద్ద పెద్ద మాటలు కాకుండా నన్నుగా నమ్మి ముందుకు నడిపిస్తున్నారు. ఆల్మోస్ట్ 2 years నుంచి చాలా తక్కువ లాంగ్ వీడియోస్ పెట్టాను. మీరందరూ స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ యు అ లాట్. ఈ వీడియో మేము రెగ్యులర్గా సాటర్డే సండే ఏం చేస్తాం, మా స్కెడ్యూల్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాం. ఫస్ట్ మేము ఉండేది BHEL. ఎవరైతే BHELలో ఉన్నారో ఈజీగా తెలిసిపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఎందుకంటే ఈ రూట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మా ఫేవరెట్ టీ పాయింట్, ఇది చాలా ఫేమస్. ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంటుందంట. చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మా రాజావారు అలియాస్ కన్ని గారు బర్త్డే షాపింగ్ కోసం GSM మాల్కి వచ్చాం. మన్యా వల్ల చూసాం, కానీ సైజ్ ప్రాబ్లం దొరకలేదు. నెక్స్ట్ మేము మా అల్లుడు ఉండే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తుంటే నా ఇంటర్ కాలేజ్ డేస్ చాలా గుర్తొస్తున్నాయి. ఈ గ్యాప్లో నేను కన్నిగడికి ఏ డ్రెస్ బాగుంటుందని గూగుల్లో సెర్చ్ చేస్తున్నా. 1 hour later. యాక్చువల్గా మేము రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం. మా అల్లుడు దర్శనం ఇచ్చాడు. పాపం హాస్టల్లో తినట్లేదేమో, చాలా బక్కగా అయిపోయాడు. అవును, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా హాస్టల్లో ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నేను 8th నుంచి ఆల్మోస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు హాస్టలే. నెక్స్ట్ మేము మా కన్నిగాడి షాపింగ్ అయిపోయాక ఇంటికి వెళ్తున్నాం. షాపింగ్ చేసేటప్పుడు చాలా వర్షం పడింది. సో ఏం క్యాప్చర్ చేయలేకపోయాము. యాక్చువల్లీ ఫుల్ వర్షం పడుతుంటే అక్కడ పక్కనే జూడియో ఉంటే అలా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి జూడియోలోకి దూరిపోయాము. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వర్షం తగ్గిపోయింది. మేము కన్నిగాడికి అయితే డ్రెస్సెస్ తీసేసుకున్నాము. వాడికి ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ మా దోస్త్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరం కలిసి డిన్నర్కి వెళ్ళాము. మేము ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందుకే వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాం. ఎందుకంటే ఈ బిజీ స్కెడ్యూల్స్ వల్ల వాళ్ళకి మాకు ఇద్దరికి అసలు టైం సెట్ అవ్వట్లేదు. ఫైనల్లీ ఇవాళ కలిసాం. డిన్నర్ చేశాక మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మూవీ పెట్టుకొని కొద్దిసేపు చిల్ కొట్టామన్నమాట. అప్పట్లో ఎవ్రీ సాటర్డే ఆర్ మిడ్ డేస్లో కలిసేవాళ్ళం. బట్ ఇప్పుడు వాళ్ళకి చిన్న పొట్టడు ఉన్నారనమాట. టైం దొరికితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేము యాజ్ ఏ IT ఎంప్లాయీస్గా మాకు చాలా ప్రెషర్ ఉంటుంది. అందుకే మా పేరెంట్స్ అండ్ సందీప్ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటున్నారు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ డే సండే. ఫస్ట్ యాజ్ యూజువల్గా మేము టీ పాయింట్కి అయితే వెళ్తున్నాము. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను 1.4 సబ్స్క్రైబర్స్ వల్లనే నేను ఇంకా ఏదో ఒక చిన్న హోప్తో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి. ఈ 1.4 సబ్స్క్రైబర్స్ నేను ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, చాలామంది నా వీడియోస్ చూస్తుంటారు. ఐదర్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ కొట్టరు. సో జెన్యూన్లీ మీరు మాత్రమే నన్ను స్టార్టింగ్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే మీరంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ టీ పాయింట్కి వెళ్ళే దారిలో ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. నేను వీడియో తీస్తున్నాను, మా ఆయన రౌండ్గా తిప్పుకొస్తా అన్నాడు. సరే అని చెప్పేసి. ఈ టెంపుల్ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్, పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇక్కడే ఈ BHEL ఇదే ప్లేసెస్లలో చాలా షూటింగ్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా హీరో నాగచైతన్య గారి మూవీ కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే వస్తుంది ఆ షూటింగ్ స్పాట్ అనేది. ఇది BHEL అనేది అనదర్ ఫిలిం సిటీ ఇన్ హైదరాబాద్ అని కూడా చెప్పుకుంటారు చాలామంది. చూడండి, ఇక్కడ ఇవాళ ఏదో ఫెస్టివల్ ఉంటుంది, బోనాలు అనుకుంటా. మన రెగ్యులర్ టీ పాయింట్కి అయితే వచ్చేసాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ పాపను చూస్తుంటే మా కన్నిగాడే గుర్తొస్తున్నాడు. చాలా మిస్ అవుతున్నాం మా కన్నిగాడిని. నెక్స్ట్ మేము ఒక మూవీకి వెళ్ళాం నైట్. ఇక్కడ మేము అండ్ బెంగళూరులో మా చెల్లి వెళ్ళింది. ఇద్దరం చాలా ఎమోషనల్ అయ్యాము. అసలు అది ఏ మూవీ, ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాము, ఎందుకు అంత కనెక్ట్ అయ్యాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సైనింగ్ ఆఫ్, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.